ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. రూపాయి 4 లక్షల కోట్ల పెరిగిన సంపద, 4 లక్షల కోట్ల సంపాదన పెరిగిందంట గైస్. ఒక్కసారి నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, సెన్సెక్స్ 573 పాయింట్లు పైకుంది, నిఫ్టీ 182 పాయింట్లు పైకుంది. అండ్ ఇక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు, టీం అంతా. ఇక్కడ చూడొచ్చు, ఎఫ్ఐఐ కొనుగోలు రూపాయి 289.8 కోట్లు, డిఐఐ కొనుగోలు రూపాయి 677.38 కోట్లు. బ్యాంకింగ్, లోహ, విద్యుత్ షేర్ల జోరుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్సి సామాజిక సూచి నిఫ్టీ 50 జీవనకాల గరిష్టాన్ని తాకిన వెనక్కి వచ్చింది. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడము మార్కెట్ లాభాలకు ఉపకరించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 22 పైసలు తగ్గి రూపాయి 90.2 అంటే 90 రూపీస్ 20 పైసా వద్ద ముగిసిందన్నమాట. బ్రెంట్ ముడి చమురు 0.97% నష్టంతో $60.26 వద్ద ట్రేడ్ అవుతుంది. బిఎస్సిలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 4.32 లక్షల కోట్లు పెరిగి రూపాయి 481.24 లక్షల కోట్లు అంటే 5.34 లక్షల కోట్ల డాలర్ల అన్నమాట, కోట్ల డాలర్లకు చేరింది. క్రమక్రమంగా పైకి బిఎస్సి సెన్సెక్స్ క్రితం ముగింపు 85,188.6 ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో 85,259.36 పాయింట్ల వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత లాభాలను క్రమక్రమంగా పెంచుకుంటూ ఒక దశలో 85,812.27 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాను చేరింది. చివరకు 573.41 పాయింట్ల లాభంతో 85,662.01 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 182 పాయింట్లు పెరిగి 26,328.55 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడే 26,340 వద్ద జీవనకాల గరిష్టాన్ని 26,118.40 వద్ద కనిష్టాన్ని తాకింది. 5 మినహా అన్ని లాభాల్లో, అంటే 5 స్టాక్స్ తప్పితే మిగతా అన్ని లాభాల్లో ఉన్నాయంట గైస్. అదేందో చూద్దాం. సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 5 మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ 4.67%, ట్రెంట్ 2.58%, బజాజ్ ఫైనాన్స్ 1.9%, పవర్ గ్రిడ్ 1.57%, ఎస్బీఐ 1.49%, మారుతి సుజుకి 1.47%, బెల్ 1.36% లాభపడ్డాయి. ఐటీసీ 3.79%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.04%, యాక్సిస్ బ్యాంక్ 0.16%, అల్ట్రాటెక్ సిమెంట్ 0.01% నష్టపోయాయి. ఈ 5 స్టాక్స్ నష్టపోయాయి గైస్. అండ్ ఇవి పైవి లాభపడ్డాయి. చూసుకోండి ఒకసారి మళ్ళీ కూడా ఇది. ఓకే, పొగాకు షేర్లకు కష్టసెగ. సిగరెట్, పొగాకు ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో వీటి తయారీ కంపెనీల షేర్లకు నష్టాలు కొనసాగాయి. శుక్రవారం ఐటీసీ 3.79%, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా 1.7%, విఎస్టీ ఇండస్ట్రీస్ 1.49% పడ్డాయి. గురువారం ఐటీసీ 9.69%, గాడ్ఫ్రే ఫిలిప్స్ 17.09%, విఎస్టీ ఇండస్ట్రీస్ 0.6% నష్టపోయాయి. సో ఇది గైస్ స్టాక్ మార్కెట్ అప్డేట్. మొత్తానికైతే 5 స్టాక్స్ అండ్ పొగాకు షేర్లు తప్పితే అంత బాగానే సాగింది. 5 స్టాక్స్ నష్టపోయాయి. సో మొత్తానికి
4 లక్షల కోట్లు పెరిగింది సంపాదన. దట్స్ గ్రేట్. స్టాక్ మార్కెట్ పెరగడం ఇది గుడ్ న్యూస్ అనమాట. అండ్ డాలర్ రేటు కూడా ఇక్కడ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారంటే 90.20 అంటే 90 రూపాయలు 20 పైసలు పడుతుంది ఒక డాలర్. 22 పైసలు తగ్గించారు. సో ఇదే విధంగా రోజు తగ్గించుకుంటూ వెళ్తే ఇండియా రేంజ్ పెరుగుతుంది. కానీ మన వాళ్ళు అది చెయ్యరు, అది చేస్తే మంచిది. ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్.